సుభిక్షంగా కలకల్లాడుతూ వచ్చింది. మహారాణికి కడుపు పండి ఒక పిల్లాడు జన్మించాడు. అతని పేరు రాజరాజుగా నామకరణం చేస్తారా దంపతులు. అయ్యప్ప స్వామివారు చిన్న వయసులోనే రాజగురువు దగ్గర అస్త్రశస్త్రాలని సకల విద్యల్ని నేర్చుకునేస్తాడు. ఎంతో దూరం నుండి చెట్టుకు వేలాడుతున్న మామిడిపళ్ళ గుత్తుని అంచనా వేసి గురి తప్పకుండా ఆ గుత్తికి మాత్రమే కొట్టేవాడు. ఇది చూసిన గురువుకి అర్థమైపోతుంది అతను సామాన్యమైన వ్యక్తి కాదని. దైవ లక్షణాలు ఆ బాలుడిలో కనిపిస్తున్నాయి. కానీ ఏ కార్యం మీద ఈ బాలస్వామి ఇక్కడికి వచ్చారో అని ఆయన్ని చూస్తూ మురిసిపోయేవాడా గురువు. తన గురువు కుమారుడు పుట్టడమే చూపు లేకుండా చెవిటితో పుట్టిన పిల్లాడిని చూసి గురువు బాధపడుతుండగా మణికంఠుడు ఆ పిల్లాడికి చూపుని ప్రసాదిస్తాడు. పిల్లాడి అవిటితనాన్ని పోగొట్టి గురుదక్షిణ తీర్చుకుంటాడు. ప్రజలందరూ అయ్యా అప్ప అంటూ ఎప్పుడూ అయ్యప్ప స్వామి చూపిస్తున్న ప్రేమకి అతని విలువిద్యని చూస్తూ ఉండిపోయేవారు. కన్న తల్లిదండ్రులు కాకపోయినా ఆయన వారిని అమితమైన ప్రేమానురాగాలతో చూసేవాడు. అయ్యప్ప స్వామివారికి యుక్త వయసు